ఓకే, నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో అటు వరంగల్, నల్గొండ, ఖమ్మంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇటు చూసుకుంటే నిజామాబాద్, ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, కరీంనగర్లో టీచర్స్ అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. అయితే గత వారం రోజులుగా గ్రౌండ్లో ఏం జరుగుతూ ఉంది, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఇటు ప్రజల ఓట్లు ఉన్నాయి కాబట్టి అటు పట్టభద్రులు ఏమనుకుంటా ఉన్నారు, ఇటు టీచర్లు ఏమనుకుంటా ఉన్నారని చెప్పేసి వాళ్ళ నానుడు ఏముందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అటు నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలు ప్రాంతాలు తిరగడం జరిగింది. అసలు ఆ ప్రాంతంలో టీచర్స్ ఎన్నికల్లో గెలుపు ఎవరికి ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి అంటే బలంగా ఇద్దరు వ్యక్తుల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ మూడో వ్యక్తి ఫోటో కూడా ఎందుకు పెట్టినామని చెప్పేసి అంటే ఈ మధ్య కాలంలో ఆయన కొంచెం వైరల్ అవుతూ ఉన్నారు పిఆర్టీయూ నుండి. అయితే ముందుగా మాట్లాడుకుందాం, పిఆర్టీయూ సంఘం గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పిఆర్టీయూ అనే సంఘం ఈ రాష్ట్రంలో అతిపెద్ద టీచర్స్ సంఘంగా ఏర్పడి అనేక సమస్యలపైన పోరాటం చేస్తున్నామని చెప్పి అనేక పోరాటాలు చేసింది వాస్తవమే, అనేక అర్జీలు పెట్టుకుంది వాస్తవమే, టీచర్ల పక్షాన నిలబడ్డది అన్నది కూడా వాస్తవమే. కానీ పిఆర్టీయూలో ఏం జరుగుతూ ఉంది అని చెప్పేసి అంటే సరే, మనం చెప్పాల్సిన బాధ్యత మనకుంది. అనేక మంది పిఆర్టీయూలో ఉన్నటువంటి భాగస్వామ్యంగా ఉన్నటువంటి అనేక మంది టీచర్లతో మాట్లాడినాం. అందులో ఉన్న సమస్యలు కావచ్చు, అందులో ఉన్న లోటుపాట్లు కావచ్చు, అనేక విషయాలపైన చర్చించడం జరిగింది. వాటిని వాళ్ళు స్వయంగా చెప్తే సంఘానికి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పలేక మనకు కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ సమాచారాన్ని మరింత మంది పబ్లిక్లో పెట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన మీద ఉంది. ఎందుకంటే టీచర్లు వాళ్ళు అనేక మంది రాజకీయ నేతలను, అనేక మంది ఇంజనీర్లను, అనేక రకాలుగా ఏ రంగంలో ఉన్నా సరే అనేక రకాల జనాలను, విద్యార్థులను తీర్చిదిద్దేటువంటి టీచర్లు వీళ్ళంతా కూడా. ఆ టీచర్లు ఇలా ఓటు వేయబోతూ ఉన్నారు. ఇలా సమాజం మేలు కోరి, లేదంటే టీచర్లకు కూడా అన్యాయం జరిగితే వాళ్ళ గొంతుగా ఒకరు ఉండాలి, వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు తీర్చడానికి ఒకరు ఉండాలి. కాబట్టి ఆ టీచర్స్ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ పక్షాన చట్టసభలకు వెళ్ళి ప్రశ్నించడానికి ఒక ప్రశ్నించే దమ్మున్న వ్యక్తిని, లేదంటే ఒక వ్యక్తి అటు చట్టసభలు నిర్ణయం తీసుకోలేకుండా ఎంతో కొంత మేరకు ఒక వ్యక్తి అనుకుంటే ఈ టీచర్ల సమస్యలు తీర్చగలడు, వ్యక్తిగతంగా కూడా తీర్చే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఎవరనే అంశం పైన వాళ్ళు ఒకసారి ఆరా తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రజలు తప్పిదాలు చేస్తుండొచ్చు, చదువులేని అలాగే విద్య లేని అనేక మంది తప్పిదాలు చేస్తుండొచ్చు. వాళ్ళ ఓటు హక్కును ఎట్లా వినియోగించుకోనో వాళ్ళకి తెలియకపోవచ్చు కాక. కానీ ఇక్కడ టీచర్లను కూడా అన్ని రకాలుగా తప్పుపట్టడానికి లేదు. కొన్ని శక్తులు కూడి టీచర్లను భయోపాతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అయితే వాటన్నిటిపైన కూడా ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎందుకు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎవరు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి, ఎందుకు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అయితే ఫస్ట్ రఘోత్తమ్ రెడ్డి ముచ్చట మాట్లాడుకుందాం. రఘోత్తమ్ రెడ్డి పిఆర్టీయూలో కీలకంగా కొన్నేళ్ళుగా ఉన్నా అని చెప్తా ఉన్నాడు. అయితే ఆయన అంశానికి వచ్చేసరికి ఆయనను స్పెషల్గా ఇలా తీసుకోవడానికి గల కారణం ఏంటంటే పోటీ అయితే మహేందర్ రెడ్డి కావచ్చు, అటు మల్కా కొమరయ్య మధ్యలో పోటీ అది కన్ఫర్మ్. కానీ రఘోత్తమ్ రెడ్డి అనే ఒక వ్యక్తి పిఆర్టీయూలో జరుగుతున్న తప్పిదాలను బహిర్గతంగా బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో దయచేసి చూసే వాళ్ళంతా కూడా వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసే ప్రయత్నం చేయండి. సమాచారాన్ని మరింత మంది టీచర్ల దృష్టికి వెళ్ళే ప్రయత్నం చేయండి. తర్వాత ఒక గ్రాడ్యుయేట్ ఎన్నికలపైన కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే టీచర్ల ఎన్నికల గురించి మాట్లాడదాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి టీచర్స్ ఎన్నికల్లో అనేక సమస్యలపైన గతం కొంతకాలంగా పిఆర్టీయూ ఫైట్ చేస్తూ ఉంది. కానీ ఆ పిఆర్టీయూలనే అంతర్గతంగా అనేక గొడవలు ఉన్నాయన్నది వాస్తవం. ఏంది ఆ గొడవలు, అసలు ఆ గొడవలకు గల కారణాలు ఏంది అని చెప్పేసి అంటే ఇందులో పిఆర్టీయూలో ఒక నియమ నిబంధనలు ఉంటాయి. ఏంటంటే అధ్యక్షునిగా చేసిన వాళ్ళు కీలకంగా పిఆర్టీయూలో ఉన్న వాళ్ళను పిఆర్టీయూ ఎన్నిక చేసి ఆ వ్యక్తికి టికెట్ ఇవ్వాలి. అయితే మరి మహేందర్ రెడ్డికి పిఆర్టీయూకి ఏం సంబంధం అంటే సంబంధం లేదు. గత ఎన్నడో కొంతకాలం కిందనే ఆల్రెడీ కొన్నేళ్ళు అయిపోతూ ఉంది టీచర్గా రాజీనామా చేసి ఆయన ప్రైవేట్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు. సో టీచర్లతో అనుబంధం కోల్పోయిన వ్యక్తి ఆయన. అలాగే టీచర్లను ఏ రకంగా కూడా ఆయనను ఏ రకంగా దగ్గర తీసుకుంటాడనే అంశం కూడా టీచర్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పిఆర్టీయూ లైన్లో ఉన్నటువంటి అనేక మంది టీచర్లు మీ కమిట్మెంట్కు హ్యాట్స్ ఆఫ్. కానీ మీ కమిట్మెంట్ వల్ల ఎవరు గెలుస్తూ ఉన్నారు, ఎవరు గెలిస్తే మేలు జరుగుతూ ఉంది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాధ్యత రహితంగా మీరు ఉండాలి కాబట్టి. సో మహేందర్ రెడ్డి అంశానికి వస్తే ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి,
అటు మల్కా కొమరయ్య గారికి కూడా ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి, మహేందర్ రెడ్డి గారికి కూడా ఒక విద్యాలయం ఉంది. అది బహిర్గతంగా అందరు తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆయనకు ఉన్నది వాస్తవమే. అది సిద్దిపేటలో ఉన్నదన్న ముచ్చట కూడా వాస్తవమే, ఎందుకంటే నాది కూడా సిద్దిపేట వాసునే నేను. సో ఇక్కడ మల్కా కొమరయ్య విషయానికి వస్తే, లేదంటే ఈయన విషయానికి వస్తే, మల్కా కొమరయ్య పేదింటి బిడ్డ, ఆయనకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్లు పేదింటి బిడ్డ, ఆయన నడిపిస్తున్నటువంటి విద్యా వ్యవస్థలో కావచ్చు, విద్యా సంస్థల్లో కావచ్చు అనేక ఒడిదుడుగులు చూశాడు. అనేక మంది టీచర్లను ఆయన అపాయింట్ చేసుకుని ఆయన కింద ఎంతోమంది టీచర్లు పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అయితే చూసుకుంటాడని చెప్పేసి ఒక నానుడు ఉంది. అది ఎంతవరకు వాస్తవం అనే దాని మీద ఈ మధ్యకాలంలో ఒకసారి పల్లవి కావచ్చు, అటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు, కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. అయితే ప్రైవేట్ విద్యా సంస్థలు కాబట్టి కొంచెం అనుమతి కోసం ఆడడం జరిగింది. ఒకసారి వెళ్ళి స్వయంగా టీచర్లతో కావచ్చు ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఆఫ్ కెమెరాలో ఏమనుకుంటా ఉన్నారో, ఆన్ కెమెరాలో ఏమనుకుంటున్నారో స్వయంగా మళ్ళీ ఇదే వేదికగా మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేసిన అంశాలను ఇప్పుడు చర్చిస్తా. ఫస్ట్ అయితే మల్కా కొమరయ్య విషయానికి వస్తే పేదింటి బిడ్డ, మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి, బీసీ వ్యక్తి. ఈ కాలంలో బీసీల పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలమైన చర్చ నడుస్తూ ఉంది. ఒక బీసీ లీడర్ను, ఒక దమ్మున్న బీసీ లీడర్ను ముఖ్యమంత్రి చేయాలి, అలాగే 42% రిజర్వేషన్ కావాలని చెప్పేసి అనేక మంది రోడ్డెక్కుతూ ఉన్నారు. అటు జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, అనేక మంది బీసీ నాయకులు. అయితే వీళ్ళందరి విషయంలో కూడా ఒక్కసారి టీచర్లు మొదటగా బీసీల మనం ఏ హక్కు కోల్పోతూ ఉన్నామో, బీసీలుగా ఉండి మనం ఎంత అన్యాయానికి గురవుతున్నామో టీచర్లు, అలాగే ఎస్సీ టీచర్లు కావచ్చు, బీసీ టీచర్లు కావచ్చు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీలం అటు అనేక విధాలుగా రాజకీయంగా అనేక విధాలుగా నష్టపోతూ ఉన్నాం. అది ప్రజలు నష్టపోతూ ఉన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని మీ ఓటు ద్వారా ఒకసారి బీసీల ఐక్యతను, బీసీ టీచర్లు, అది పిఆర్టీయూ సంఘం కావచ్చు, ఇంకో సంఘం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా కానీ, బట్ మీరు మీ ఓటు హక్కు ద్వారా, లేదంటే మీరు వేసే ఓటు ద్వారా బీసీ మూమెంట్ను చూపిస్తే బాగుంటుంది. అలాగే బీసీలందరూ కూడా మల్కా కొమరయ్య పక్షాన మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నిలబడే ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా. అట్లాగే మహేందర్ రెడ్డి విషయానికి వస్తే, మహేందర్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అని చెప్పేసి కొన్ని చిట్టీలు నడిపిస్తున్నాడని చెప్పేసి కొంతవరకు సమాచారం ఉంది. అందులో అనేక గొడవలు జరిగినాయి, ఎంతోమందిని బెదిరించిందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ వీటికి వాస్తవికమైన ఆధారాలు లేవు కాబట్టి వీటిని మనం పరిగణనలోకి తీసుకుంటామా తీసుకోమా అనేది ఎవరి వ్యక్తిగతానికి వాళ్ళకు వదిలేస్తూ ఉన్నా. కానీ వినికిడైతే ఉంది, అది మీ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత మాకు ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇక రఘోత్తమ్ రెడ్డి ముచ్చట అయిపోయింది. ఆయన పీఆర్టీయూలు అనేక కీలకంగా పనిచేసిండు. అరే నేను నాకు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంది అని చెప్పేసి ఆయనకు పీఆర్టీయూ అధినేతలను అడుగుతూ ఉంటే ఎవరు కూడా సమాధానం చెప్పట్లేదు. సో ఆయనకు సమాధానం చెప్పాలి పీఆర్టీయూ కూడా. ఒకసారి ఆలోచించాలి. ఎంతో కాలంగా పీఆర్టీయూను నమ్ముకొని పీఆర్టీయూ లైన్ దాటకుండా అందులో పనిచేస్తున్నటువంటి టీచర్లారా, దయచేసి మీరు ఆలోచించండి. మరి ఎందుకు మీకు టికెట్లు వస్తలేవు? రాజకీయంగా మీ కష్టాలను చూసిన వాళ్ళు మీరు మీ లోపల ఉన్న వ్యక్తులకు మీకు ఎందుకు టికెట్ ఇవ్వలేరు? ఆ వ్యక్తికి ఎందుకు ఇచ్చారు? ఇక్కడ ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేదు కదా. ఎందుకంటే ఓటును కొనేంత సీన్ ఇక్కడ టీచర్లకు పైసలు ఇచ్చి ఓటును కొనేంత, అంటే ఓటును నమ్ముకునేంత మూర్ఖులు ఉన్నారా టీచర్లు? లేరు కదా. కేవలం ప్రచారం చేసుకుంటే సరిపోతుంది. అరే నువ్వు చేసే మేలేందో చెప్పాలి టీచర్లకు. కానీ టీచర్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనాలన్న ఆలోచన ఏదైతే ఉందో, ఓట్లు ఎన్ని ఉన్నాయో ఆ ఓట్లకు తగ్గట్టు పైసలు ఖర్చు పెట్టుకోవాలన్న ఆలోచన ఏదైతే ఉందో దానికంటే మూర్ఖత్వమైన ఆలోచన ఇంకోటి లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే టీచర్లు ఓటు హక్కు విలువను తెలిసిన వాళ్ళు, ఓటు గురించి ఎంతోమంది విద్యార్థులకు చెప్పిన వాళ్ళు, పాఠ్యాంశాలు ఎంతోమంది ప్రజలకు వివరించిన వాళ్ళు, వాళ్ళే ఇలా ఓటు నమ్ముకుంటారన్నట్టుగా కొంతమంది చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి అది అవాస్తవం. మేము ఓట్లను నమ్ముకోము, మేము నిజమైన వ్యక్తికి ఓటేస్తామని చెప్పేసి మీ చిత్తశుద్ధి చాటుకోవాల్సిన సమయం ఇది అని చెప్పేసి ఉపాధ్యాయులకు తెలియజేస్తూ ఉన్నా. సో అలాగే మహేందర్ రెడ్డి విషయానికి ఇంకా వస్తే, వాళ్ళ అన్న ఒక వ్యక్తి, సరే ఎవరైనా కావచ్చు, ఒక వ్యక్తి ఎంఆర్ఓ, ఒక సంఘానికి నాయకుడు. అయితే కొంతమంది టీచర్లకు ఫోన్ చేసి, అంటే ఎంఆర్ఓలకు ఈ టీచర్లకు సంబంధాలు ఉంటాయి, రేపటి రోజు ఫ్యూచర్లో అవసరాలు ఉంటాయి కాబట్టి మా తమ్మునికి కనుక ఓటేయండి, లేకపోతే ఇబ్బంది పడతారు మీరు అని చెప్పేసి, లేదంటే బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం, లేదంటే రిక్వెస్ట్ చేసే సంతోషం. ఒక అన్నగా అంటే ఎంఆర్ఓ అసలు ఆ టీచర్స్కి చెప్పాల్సిన అవసరం లేదు. వేరే ఎంఆర్ఓలతో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీలో 100 మందికి ఒక ఇన్ఛార్జ్ని ఇచ్చి వాళ్ళకు ఫోన్లు చేయించే ప్రయత్నం, వాళ్ళను ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవి రికార్డులు కూడా త్వరలో మా దగ్గరికి రాబోతూ ఉన్నాయి. వీటిని ప్రజల ముందు పెట్టబోయే ప్రయత్నం చేస్తాం మేము. ఎందుకంటే ఓటును భయపెట్టి వేసుకోవాలనడం మూర్ఖత్వం.
నిజంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామికంగా కొట్లాడాలి, ప్రజాస్వామికంగా ఓట్లు పొందే ప్రయత్నం చేయాలి. కానీ ఎవరినో బెదిరించి ఎంఆర్ఓలోనో లేదంటే వేరే వ్యవస్థలను అడ్డం పెట్టుకొని మీరు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటే చలో ఖబర్దార్ చెప్తా ఉన్నాం. ఎవరన్నా కానీ అంటే టీచర్లను బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళు పాపం వాస్తవానికి టీచర్లు ఎంతోమంది పొలిటీషియన్లు తయారు చేస్తారు, ఎంతోమంది ధైర్యవంతులను టీచర్లు తయారు చేస్తారు. కానీ టీచర్లకు ఒక వ్యవస్థతో పోరాడేంత ధైర్యం ఉండదు. ఎందుకంటే అమాయకులు ప్రొద్దున లేస్తే స్కూలు, మళ్ళీ సాయంత్రం అయితే ఇల్లు, రేపు ఏం పాఠాలు చెప్పాలని చెప్పేసి ఆ కష్టం, పొద్దుల మళ్ళీ జర్నీ, స్కూలు, ఇదే వాళ్ళ జీవితం అంతా కూడా, వాళ్ళ ప్రయాణం అంతా కూడా అటు కుటుంబంతో కూడా సరిగ్గా గడుపుకోలేని టీచర్లు ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళు వ్యవస్థతో పోరాడేంత ఏమంటారు ధైర్యం చేయలేకపోవచ్చు. సో దయచేసి అట్లాంటి వాళ్ళకి ఎవరైతే ఫోన్ చేస్తూ ఉన్నారో మీ కాల్ రికార్డ్స్ వచ్చినాక ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కావచ్చు, వాళ్ళు కొంతమంది చెప్తామని చెప్తా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అలాగే ఎవరైతే ఫోన్లు చేస్తూ ఉన్నారో ఆ రికార్డులు వచ్చినాక స్వయంగా ప్రజల ముందు మీ రికార్డులను, టీచర్ల ముందు మీ భాగవతాలను పెట్టే ప్రయత్నం చేస్తాం. అది నిజమైతే. ఒకవేళ అబద్ధమైతే సంతోషం. ప్రజాస్వామికంగా కొట్లాడితే స్వాగతిస్తాం. మహేందర్ రెడ్డి కావచ్చు, అటు మల్కా కొమరయ్య కావచ్చు, రఘుత్తమ్ రెడ్డి కావచ్చు, సో అండ్ సో ఇంకెవరన్నా కావచ్చు. సో ఆ ఒక విషయం బయటకు వస్తూ ఉంది మహేందర్ రెడ్డి గారు. దయచేసి ఆ విషయం ఏదైనా నిజమా అబద్ధమా మీరు ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. అది ఒకవేళ నిజమైతే మాత్రం మీరు ఆ ప్రజాస్వామికంగా ఓట్లు పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు టీచర్ల తిరుగుబాటు తప్పదని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. కానీ పోటీ వీళ్ళిద్దరి మధ్యలో ఉండబోతూ ఉంది. మల్కా కొమరయ్య గారి ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బీసీ మూవ్మెంట్ నడుస్తూ ఉంది. బీసీ టీచర్లు చైతన్యవంతులు, నీతివంతులు కాబట్టి బీసీలందరూ కూడా వాళ్ళ బీసీ సత్తాను చూపించుకోవడానికి ఈయన వైపు నిలబడే అవకాశాలు ఉన్నాయి. అలాగే బీజేపీ అభ్యర్థి కూడా గత కొంతకాలంగా ఎంతోమంది టీచర్ల సమస్యలపైన వాళ్ళ ఇన్స్టిట్యూట్లో చేస్తున్నటువంటి టీచర్ల పోరాటాలు చూసినైనా, వాళ్ళ సమస్యలు చూసినైనా, వాళ్ళ కన్నీళ్లు తూడ్చినైనా కాబట్టి సో ఆయనకు కూడా ఆ టీచర్ల నుండి మెప్పు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన కొంతవరకు అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కానీ మహేందర్ రెడ్డికి ఎందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటే కూడా పిఆర్టీ అనే ఒక పెద్ద సంఘం, ఆ సంఘంలో ఉన్నాడు కాబట్టి, ఆ సంఘం టికెట్ ఇచ్చింది కాబట్టి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ సంఘంలో ఏం చర్చ నడుస్తూ ఉంది అంటే నిజంగా ఆ వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఎవరికి కూడా ఇష్టం లేదు. అలాగే సంఘంలో గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు వాళ్ళకు తెలియకుండా వాళ్ళ పైనే సీక్రెట్ వ్యక్తులను వాళ్ళ వెంబడ వినిపిస్తూ ఎవరిని కలుస్తూ ఉన్నారు, ఎందుకు కలుస్తూ ఉన్నారని చెప్పేసి టీచర్లను మరీ దొంగలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి కొంత వాళ్ళలో నిరాశ అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఏది నిజం అనేది ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం టీచర్లకు ఉంది. మీరు ఎవరితోనైనా మాట్లాడితే మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొంతమంది నాయకులను అప్పచెప్పకుండా ఎంఆర్ఓలను ఇన్ఛార్జీలు ఇవ్వడం అనేది టీచర్లను అవమానించినట్టు అని చెప్పి చెప్తా ఉన్నారు. పీఆర్టీలో కీలకంగా జిల్లా అధ్యక్షులు ఉన్నారు, మండల అధ్యక్షులు ఉన్నారు, అనేక మంది రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఇలా సొంత రాజ్యం నిర్మించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఆ వ్యక్తి గెలిచినా కానీ ఖచ్చితంగా పీఆర్టీకు ఎట్లాంటి ఒరిగేది లేదు. రేపటి రోజు ఈ లైన్లో ఉండు, రేపు ఇంకో లైన్లో పోతాడు. ఆయనకు పీఆర్టీతో సంబంధం లేదు, బంధం లేదు, రక్త సంబంధం అసలుకే లేదు. కాబట్టి ఆ విధంగా వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పేసి లోపల కొంతమంది అనుకుంటా ఉన్నారు. సో దానిపైన కూడా బలంగా చర్చ నడుస్తూ ఉంది. సో దయచేసి ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరిలో పోటీ ఉంటుంది. మల్కా కొమరయ్యకి ఎక్కువ ఎడ్జ్ కనబడుతూ ఉంది, గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఎవరు గెలిచినా టీచర్ల పక్షాన నిలబడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎవరైతే ఓటును ప్రలోభెట్టాలని చూస్తూ ఉన్నారో వాళ్ళు ఆ ప్రయత్నాలు మానుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గ్రౌండ్లో తిరిగే ప్రయత్నం చేసాం. చాలా మటుకు కూడా మల్కా కొమరయ్య పేరు వినిపిస్తూ ఉంది. ఇంకొన్ని అంటే మా సిద్దిపేట జిల్లా కాబట్టి మా సిద్దిపేట జిల్లాలో కూడా నేను తిరిగే ప్రయత్నం చేశాను. మన జిల్లావాసి కదా అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ అటు ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాలకు వెళ్తే ఆయన పేరు అంత బలంగా వినిపిస్తలేదు. కానీ ఇక్కడ మల్కా కొమరయ్య పేరు అయితే బలంగా వినిపిస్తున్నటువంటి సందర్భం. సరే ఏదేమైనప్పటికీ 27న ఎన్నికలు ఉన్నాయి. 3 తారీఖు నాడు రిజల్ట్ రాబోతూ ఉంది. కాబట్టి ఎవరు ఎమ్మెల్సీ అనేది తేలబోతూ ఉంది. కాబట్టి దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టీచర్లు ఎవరైతే ఓటు వేయబోతూ ఉన్నారో దయచేసి నీతివంతులకు, నిజాయితీవంతులకు, లేదంటే మీ పక్షాన పోరాటం చేసే వాళ్ళకు ఓటు వేయాలని చెప్పేసి, అలాగే మీ సత్తా, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ టీచర్లు కూడా ఒకసారి ఆలోచించాలి. దయచేసి ఓసీ టీచర్లు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మీరు ఎంతోమంది రాజకీయ నేతలను చూసి ఉంటారు, ఎంతోమందిని వాళ్ళకి పాఠాలు చెప్పి ఉంటారు. కాబట్టి ఎవరు ఎంతో వారికి అంతా అందాలన్న చిన్న సూత్రాన్ని ఈ రాష్ట్రం కావచ్చు, ఈ దేశం కావచ్చు మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంది. సో ఓసీ టీచర్లు కావచ్చు, మీరు ఒక గురువులుగా మిమ్మల్ని చూస్తాం, మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాం.
మీరు ఏదైతే పాఠాలు చెప్పారో అది నిజంగా రాజ్యాంగబద్ధంగా అమలు కావటం లేదు కాబట్టి ఆ రాజ్యాంగబద్ధంగా అమలు కావాలంటే మీ ఓటు ద్వారా కూడా దయచేసి బీసీ అంటే మల్కా కుమరయ్య అని కాదు ఇంకో బీసీ టీచర్ ఉంటే ఆ బీసీ టీచర్ కన్నా వేయని ఎవరికన్నా వేయని కానీ మొత్తం మీద బీసీ మూవ్మెంట్కు కొంచెం ఊపిరి పోయండి అని చెప్పేసి అటు ఓసీ టీచర్లకు విన్నపిస్తూ ఉన్నా, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ టీచర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ప్రస్తుతం అయితే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి సందర్భం ఇది. 27 తారీఖు నాడు ఎవరు గెలవబోతూ ఉన్నారు అనేది 3 తారీఖు నాడు తెలియబోతూ ఉంది. ఎవరికి ఓట్లు వేయబోతూ ఉన్నారు అనేది నిర్ణయించుకోబోతూ ఉన్నారు. కాబట్టి టీచర్లు కాబట్టి ఎక్కువ వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇద్దరితో దీన్ని ముగించే ప్రయత్నం చేస్తున్నా మరికొన్ని విశేషాలతో, అలాగే అక్కడ ఉన్న పూర్తి స్థాయి గ్రౌండ్ రిపోర్ట్తో మరోసారి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. అంతవరకు చూస్తున్నాను అండి కాలోజీ టీవీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.